డైరెక్ట్‌గా నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోతాను. నీటి పారుదల శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటది కదా! నీటిపారుదల శాఖ వాళ్ళకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఎస్ఏబిఎల్ లిమిటెడ్ అంటారు దీన్ని. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీని ప్రకారం భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి, ఉద్యోగాలేంటి, వాటి పేర్లేంటి అవన్నీ చూద్దాం. ఎగ్జిక్యూటివ్స్ అంటారు వీళ్ళని ఫస్ట్. ఎగ్జిక్యూటివ్ కింద ట్రైనింగ్ ఇచ్చి, ఇదే సంస్థ మనల్ని ఆఫీసర్ హోదాలో కూడా మళ్ళీ కూర్చోబెడుతది. అలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇది. ఇలాంటి మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. సో, కంపల్సరీ వీడియోని ఆఖరిదాకా చూసే ప్రయత్నం చేయండి. ఒక లైక్ ఇవ్వండి. చాలా హెల్ప్ అవుద్ది మాకు. ఈ జాబ్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే 50,000 నుంచి 1,60,000 మధ్యలో ఉంటుంది బేసిక్ పే అనేది. దీంతో పాటు అలవెన్సెస్ కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. అలవెన్సెస్‌లో భాగంగా మనకేంటంటే కెఫెటేరియా అప్రోచ్. అంటే కెఫెటేరియా అంటే క్యాంటీను, కెఫెటేరియా, ఆఫ్టర్‌నూన్ లంచ్ గావచ్చు, మార్నింగ్ టిఫిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఇస్తారు. కన్వెయన్స్ రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. పెర్ఫార్మన్స్ రిలేటెడ్ పే ఇస్తారు. మెడికల్ పే ఇస్తారు. ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 1 ఇయర్ పాటు ఇదే సంస్థ దానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజినీర్ లేదా ఆఫీసర్ హోదాకు వచ్చిన తర్వాత మనకి సాలరీ ఇంక్రిమెంట్ ఇవన్నీ ఇస్తూ పర్మనెంట్ హోదా కూడా, పర్మనెంట్ జాబ్ కూడా ఇస్తారు. అదేంటో నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. జాబ్‌కి సంబంధించి ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్. ఇది 28 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. ఇంకా 4 రోజులు ఉంది. దానికి సెపరేట్‌గా మనం వీడియో చేద్దాము. ఈ వీడియోని మీరు లైక్ చేసి ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారంటే కామెంట్ చేయండి. సో, మీకు ఐడియా ఉంటది. 18థ్ మే వరకు ఆఖరి రోజు ఉంది దీనికి అప్లై చేసుకోవడానికి. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్‌ని ఒకటి కండక్ట్ చేస్తారు ఫస్ట్. అది ఎవరైతే పాస్ చేస్తారో గ్రూప్ డిస్కషన్ ఉంటది. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటది దీని తర్వాత. వెయిటేజ్ ఏ రకంగా తీస్తారంటే సీబీటీ ఎగ్జామ్‌కి 75% వెయిటేజ్, గ్రూప్ డిస్కషన్‌కి అట్లాగే పర్సనల్ ఇంటర్వ్యూకి 50% వెయిటేజ్ తీస్తారనమాట. సో, ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ కండక్ట్ చేస్తారు. 150 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. 150 మార్క్స్. సిలబస్ వచ్చేసి 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి 120 మల్టిపుల్ చాయిస్ సెక్షన్ 1, సెక్షన్ 2లో మనకు క్వాలిఫికేషన్ బట్టి, డిసిప్లిన్స్ బట్టి ఉంటాయి. సెక్షన్ 2 అందరికి కామన్ అన్నమాట. అందులో జనరల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ వీటి మీద సెక్షన్ 2లో ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. చాలా క్లియర్‌గా మెన్షన్ చేసినారు దాంట్లో. సో, నెగెటివ్ విధానం, నెగెటివ్ మార్క్ లేదు కాబట్టి అన్నిటికి ఆన్సర్ చేసేసుకోవచ్చు మనం హ్యాపీగా. సో, దీనికి సంబంధించి టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారనేది నోటిఫికేషన్స్‌లో ప్రతీదీ మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ జాబ్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్‌కి సెలెక్ట్ అయిన వారు సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. అది కూడా జాబ్ డీటెయిల్స్‌లోనే మెన్షన్ చేశారు నోటిఫికేషన్స్‌లో. దీనికి అప్లై చేయడానికి మనకు కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ మినిమమ్ 18 నుంచి మాక్సిమం 30 ఏళ్ల లోపు వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళకి ఏజ్ గ్రూప్ ఇది. జనరల్ వాళ్ళు 18-30, ఓబీసీ వాళ్ళు 33 లిమిట్ ఉంది. ఎస్సీ, ఎస్టీ 35 లిమిట్ వరకు ఉంది, అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్‌లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే ఈ పోస్ట్‌లన్నీ మనకి డిఫరెంట్ డిసిప్లిన్‌ల వారీగా దీన్ని పోస్టింగ్‌లు జరిగినాయి. సివిల్ 30, ఎలక్ట్రికల్ 30, మెకానికల్ 15, అట్లాగే ఎన్విరాన్మెంటల్ అండ్ జియాలజీ 7, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 6, ఫైనాన్స్ సంబంధించి 20, లా విభాగంలో 7, టోటల్‌గా 114 వేకెన్సీస్ అనేది దీంట్లో రిలీజ్ చేశారు. అవైలబుల్‌గా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లా, గేట్ స్కోర్ అక్కర్లేదు. జస్ట్ వాళ్ళిచ్చిన క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సివిల్‌కి బీటెక్ సివిల్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్యాస్ట్ పరంగా వేకెన్సీస్ ఇచ్చారు. అన్ని పోస్టులకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ విభాగంలో మెకానికల్, అలాగే సంబంధిత విభాగంలో బీఆర్‌టీ ఇవన్నీ కూడా పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటుగా ఎంబీఏ గాని, పీజీ డిప్లొమా గాని అయిన వాళ్ళు కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్‌కి సంబంధించి వరకు ఎన్వైర్న్మెంటల్‌లో ఆ డిగ్రీ ఎవరైతే డిగ్రీ ఇన్ ఎన్వైర్న్మెంటల్ చేశారో లేదా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అవైలబుల్. వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ వచ్చిన వాళ్ళు, ఐటీకి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు సీఏ లేదా సీడబ్ల్యూ చేసిన వాళ్ళు, ఈ 2 ఇయర్స్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లా విభాగంలో పోస్టులకి మాత్రం కంపల్సరీ లా ఎల్ఎల్బీ చేసిన వాళ్ళు అయ్యి ఉండాలి. మినిమమ్ 50% మార్క్స్‌తో మీరు క్వాలిఫికేషన్ అది కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళైతే మిగతా వాళ్ళు 55% ఆఫ్ మార్క్స్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని ఇచ్చారు. ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సెస్ అనేది కంపల్సరీ చేసి ఉండాలి. సో, వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది.